ఈరోజు చాలా మంది విమర్శించేవారు, ఇంకా చాలా మంది విశ్వాసులు కూడా ఆయన సజీవుని మృతులలో వెతుకుతూ ఉన్నారు. సో అందుకే ఆయనని కనుగొనలేకపోతున్నారు. సో మీరు వెతికే విధానం మార్చుకొని వెతకడానికి ప్రయత్నం చేయండి. ఆయన ఇంకా సమాధిలో లేడు, ఆల్రెడీ మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన మగ్దలేన మరియ ఇంకా ఆమె సమాధిలో వెతకడం మానివేసి ఆయన గురించి ఆయన ఇంకా వెతికే మనసుతో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆమెని సందర్శించారు. హల్లెలూయా. ఆమె యేసయ్యని చూసింది, తిరిగి లేచిన పునరుద్ధానుడైన యేసుని చూచి బలం పొందుకుంది. అంతేకాదు ఆమె మరుగున వెళ్ళి వారందరికీ, వారి శిష్యులందరికీ ఆ సంగతిని షేర్ చేసినప్పుడు వాళ్ళు నమ్మలేదు. మగ్దలేన మరియ ఆ విషయాన్ని వారికి తెలియజేసినట్టు అది వారికి వెరుతనంగా ఉంది. పేతురు పరిగెత్తుకుంటూ వెళ్ళి సమాధిని చూసినప్పుడు ఆయన నిజంగానే అక్కడ లేడు అని మళ్ళా పరిగెత్తుకుంటూ వచ్చి వీరందరికీ చెప్పాడు. కానీ వారు నమ్మలేని స్థితిలో ఉన్నారు. సో మనం సేవిస్తుంది, చాలా మంది విమర్శకులు అంటున్నట్లుగా శవమని, ఎండిపోయిందని మాట్లాడుతూ ఉంటారు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడైన దేవుడు, తిరిగి లేచిన దేవుడు, ఆయన సమాధిలో లేడు అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దయచేసి విమర్శించే వారు కూడా ఒకసారి వెళ్ళి చరిత్రని అర్థం చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. మరి అట్లా మాట్లాడేవారు దేవుణ్ణి ఎలా వెతికారో నాకైతే తెలియదు, కానీ దయచేసి కరెక్ట్ వేలో వెతకండి. లేదా దేవుడిని మనసారా అడగండి, నిన్ను ఎలా వెతకాలి, నిన్ను ఎలా కనుగొనాలి అని. ఆయన ఖచ్చితంగా మీకు ప్రత్యక్షం అవుతాడు, మీతో మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన సజీవుడైన దేవుడు. ఆయన ఇంకా మృతులలో లేడు. మృతులను, మరణాన్ని, అధికారాన్ని ఓడించాడు. ఆయన తిరిగి లేచాడు. ఆయన మనకి నిత్య జీవాన్ని ఇచ్చాడు. సో ఆయన పిల్లలం కనుక ఆయన విజయంలో మనం పాలి భాగస్థులం. హల్లెలూయా.